అమరావతి రాజధానికై అనేక దేశ విదేశాలు నేను తిరిగాను. ముఖ్యమంత్రి గారితో కూడా తిరిగాను ఆ రోజు. ఏ దేశంకి పోయి వాళ్ళనొచ్చి ఇండస్ట్రీ పెట్టమన్నా, వాళ్ళు ఫస్ట్ అడిగే క్వెషన్ 2. ఒకటి, మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? అంటే వాతావరణ స్ట్రైకులు, గీకులు, అరాచకాలు ఉంటాయా? లేదంటే ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చని మొదటి క్వెషన్. రెండవది, మీకు కేంద్రానికి ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయి? ఈ 2 ప్రశ్నలు వేసేవాళ్ళు. విదేశాల నుంచి వచ్చి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పెట్టుబడి పెట్టాలంటే వాడు చూసేది 2. ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. స్ట్రైకులు, గందరగోళాలు, అరెస్టులు, బిల్డింగ్లు పగలగొట్టాలు, లైసెన్సులు తీసేయటాలు అలాంటి వాతావరణం కోరుకోరు. రెండవది కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు. కాబట్టి వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోవాలంటే వాళ్ళకి ఎటువంటి డిస్టర్బ్ చేయకూడదు. రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేసుకోవాలా, వాళ్ళు బాగా సంపాదించాలి. వాళ్ళు బాగా సంపాదించుకున్నప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో జిఎస్టీ కావచ్చు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అనేక రూపాయలు వాళ్ళు ట్యాక్స్ కడతారు. వాళ్ళు ట్యాక్స్ కట్టినప్పుడు ఖజానా నిండుతుంది. ఆ వచ్చిన డబ్బులతో కొంత సంక్షేమానికి, పేదల నిరుపేదలకి, కొంత డెవలప్మెంట్, ఈ 2 చేయొచ్చు. కానీ ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది మర్చిపోయారు. బహుశా అనుభవం లేక జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని వదిలేశారు. డెవలప్ కాకుండా ఉంటే వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోకుండా వాళ్ళు లాభాలు బాగా ఆర్జించకుండా ఉంటే వాళ్ళు జిఎస్టీలు కట్టలేరు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేరు, ఏవి కట్టలేరు. కట్టప్పుడు ఖజానాకు డబ్బులు రావు. అందుకనే ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాడు. 2014 నుంచి 19 దాకా నెల్లూరులో చాలా ప్రశాంత వాతావరణం ఉంది, మీకు అందరికీ తెలుసు. కానీ ఈ 19-24 దాకా ఎప్పుడు ఏ బిల్డింగ్లు పగలగొడతారా, లేదంటే ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారా, ఎవరిని తీసుకుని అరెస్ట్ చేస్తారా, ఎవరిని తీసుకుని వాళ్ళు పడేస్తారా, ఇది పరిస్థితి. అయితే ప్రభుత్వానికి రేపు మే 13వ తేదీ చమరగీతం పాడతారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ప్రజల సంక్షేమం, అటు పేదలు నిరుపేదలకి అనేక అనేక ప్రకటించారు. అదేవిధంగా డెవలప్మెంట్కి హై ప్రయారిటీ ఇస్తూ యువత, మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి గౌరవమైన ఉద్యోగాన్ని చేయాలా, లేదు అంటే వ్యాపారాలను చేసుకోవాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవాలా. అవి 2 చేసుకోవాలంటే వాళ్ళు హోప్ కలిగించాలా. ఈరోజు యువతకి ఎలా ఉందంటే, బీటెక్ చదివేవాళ్ళు, ఎంబీఏ చదివేవాళ్ళు, ఎంసీఏ చదివేవాళ్ళు ఎందుకు అబ్బా చదివి ఏం చేయాలా, చదివి ఏ పొగడో సెంటరో లేదంటే ఏ పళ్ళు అమ్ముకోవాలా, అలాంటి పరిస్థితిని నిరుత్సాహపడుతున్నారు. ఈ నిరుత్సాహంలో వాళ్ళు అడ్డదారులు పడతారు. అలా పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలా, ఇతర దేశాల నుంచి రావాలా, ఇతర రాష్ట్రాల నుంచి రావాలా. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరి సహకారంతో వస్తుంది. ఖచ్చితంగా ఇండస్ట్రీస్ని ముఖ్యమంత్రి గారు తీసుకొస్తారు. నెల్లూరు కూడా నేను స్పెషల్ డ్రైవ్ చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ